సునంద కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకుని వస్తాను. ఓకేనండి. మేడం, సునంద గారు అంటే మీరేనా? నేనే. కరెక్ట్ టైంకి వచ్చావు. ఎవరు సునంద? క్లీనింగ్ కంపెనీ నుంచి ఇల్లంతా క్లీన్ చేయడానికి ఆర్డర్ పెట్టానండి. ఈ అమ్మాయి ఇల్లంతా క్లీన్ చేస్తుంది. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. పనుల్లో సాయం చేయమంటే చేయరు, కానీ ఇలాంటివన్నీ బాగానే చెప్తారు. వెళ్ళి సరుకులు తీసుకురండి. సరే. ఇదిగో అమ్మాయి, నువ్వు క్లీనింగ్ మొదలెట్టు. అలాగే మేడం గారు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఎవరు ఎవరమ్మా తను? తండ్రి కొడుకులు పనుల్లో హెల్ప్ చేయరు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని బాగా నేస్తారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సరే. నాకెందుకు ఈ అమ్మాయిని చూస్తుంటే తేడా కనిపిస్తుంది. వద్దులే, చెప్తే తిరిగి మళ్ళీ నన్నే తిడుతుంది. నాకెందుకు? ఏంటి మేడం, చేతం నొక్కుంటున్నారు? నొప్పిగా ఉంది. అయ్యో, నాకు చెప్తే నేను మసాజ్ చేస్తాను కదండి. ఈ సర్వీస్ కూడా ఉందా? ఉందండి. దీనికి డబ్బులు తీసుకుంటారా? డబ్బులేమి ఎక్స్ట్రా లేదండి. తుడిచినందుకు మాత్రం డబ్బులు ఇస్తే సరిపోద్ది. సునంద, సునంద, ఏంటండి? ఏంటి అలా పడుకున్నావు? అమ్మాయి మసాజ్ చేస్తే అలా నిద్రలో జారుకున్నానండి. పాపం పిచ్చిది, డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయినట్టుంది. సర్లే గాని ఆ మెడలో నగలన్నీ అయ్యి. పిచ్చిది ఆ అమ్మాయి కాదు, నువ్వు.